వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసాము మనం. ఈ ప్రెస్ మీట్లో ఆయన పలు అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలపై మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చూస్తుంటారు మీరు. ఆయన ప్రెస్ మీట్ లో చాలా అంశాలని ప్రస్తావించారు. దీంట్లో ఆయన క్రిమినల్స్ కి కులాలు అంటగట్టొద్దు, వాళ్ళు ఏ కులం అయినా సరే కులంతో సంబంధం లేదు, క్రిమినలే, సో వీళ్ళని కాపాడమని చెప్పి నన్ను ప్రస్తావించొద్దు, నన్ను దీంట్లోకి లాగొద్దు, ఎవరి గురించి నేను పైరవీలు చేయను, ఎవరికి ఫోన్ చేసి తన మావాడు వదిలేయండి అని చెప్పను, మా జనసేన వాళ్లే తప్పు చేసినా సరే నేను వాటిని సమర్థించను, నేను ఫోనులు చేసి వదిలేయమని చెప్పను, ఇలాంటివేవి నేను చెయ్యను, క్రిమినల్గానే ఉండాలి, వేరే వాళ్ళకి లాగా నేను వెళ్ళి హత్యలు చేసిన వాళ్ళతో మాట్లాడి పరామర్శించి వచ్చే టైప్ కాదు అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. వీటి మీద మీ అభిప్రాయాలు? గతంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాళహస్తిలో కొట్టే సాయి అనే వ్యక్తిని ఒక సిఐ కొట్టినప్పుడు ఈయన ప్రెస్ మీట్ అప్పుడు కూడా పెట్టాడు సార్. ఆ ప్రెస్ మీట్ కూడా చూడాలి. కాళహస్తిలో కొట్టే సాయిని కొట్టినప్పుడు ప్రెస్ మీట్ చూస్తే పోలీసుకి ఎటువంటి అధికారం లేదు, ఒక వ్యక్తి మీద చేయి చేయడానికి అధికారమే లేదని చెప్పినటువంటి వ్యక్తి అదే ఈ రోజు కృష్ణలంగకు చెందినటువంటి గాదె సాయి కృష్ణ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సిఐ చేసింది తప్పని ఇక్కడ ఖండించట్లా. వేరియేషన్ అంటే గెలుపుకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఏరు దాటిన తర్వాత తెప్ప తగల పెట్టడం అన్నా, లేదంటే ఏరు దాటే వరకు ఏరు మల్లన్నా, ఏరు దాటాక బోడి మల్ల అన్న అనడం అంటే ఇదేనేమో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి వాక్యంలో. గతంలో ఈయన ఇదే ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే డాక్టర్ సుధాకర్ హత్య ఒకటి, ఆయన చనిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ దాంట్లో. అప్పుడు ఎందుకు కులాన్ని అంటగట్టి మరి ఆ సుధాకర్ పేరు చెప్పాడు? డాక్టర్ సుధాకర్ అంటే సరిపోయేదిగా. అది ఎందుకు అక్కడ దళిత డాక్టర్ అని ఈయన ఎన్నో సందర్భాలు ఎందుకు తీసుకొచ్చాడు? కులాన్ని ఎందుకు వాడాడు? అక్కడ పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, ఆ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మద్యం సేవించి రోడ్డు మీద హల్చల్ చేస్తుండడంతో ఆ రోజు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కరోనా టైంలో. దాన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు రాజకీయాలకు వాడుకున్నారు కదా, దళిత డాక్టర్ అని చెప్పి. అదే ఒక గిరిజన అమ్మాయి, చిన్న బిడ్డ సుగాలి ప్రీతి విషయంలో కూడా గిరిజన మహిళకు అన్యాయం జరిగితే అని చెప్పి ఆ రోజు సుగాలి ప్రీతి అని పేరు చెప్పి మాట్లాడొచ్చు. ఆ రోజు ఎందుకు దానికి కులాలు అంటగట్టి మాట్లాడాడు? అంటే ఈయన రాజకీయ లబ్ధి కోసం ఈయన కులాలు అంటగట్టి మాట్లాడొచ్చు. ఈ రోజు ఏదైతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే కానీ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం జనసేన పార్టీతో ట్రావెల్ చేస్తుంది. చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించాలని మేము అడుగుతున్నాం. పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ప్రభుత్వం అప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకుంది, సీఏని సస్పెండ్ చేసింది. దాని తర్వాత అప్పటి వరకు వీళ్ళు ఎల్లో మీడియాలో ఏం ప్రచారం చేశారండి? ఆ కుర్రోడ్ మీద 23 కేసులు ఉన్నాయి, గంజాయిలు అది ఇది అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఎల్లో మీడియా మరి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంటికి పిలిపించుకున్నారు? ఆమెను ఎందుకు ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు? నిజంగా వాళ్ళకి అంత క్రిమినల్ యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్గొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకోరు కదా. మరి అంత ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి ఆయన ముందు ఒకటి మాట్లాడారు, ఈరోజు తర్వాత ఒకటి మాట్లాడారు. కనీసం రేపు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి సార్. వాళ్ళ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ విధంగా తయారవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఏదైనా సభ పెట్టినప్పుడు, ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు రెచ్చగొట్టి మాట్లాడతారు. అక్కడ లైక్ దగ్గరికి వస్తే లాగి పెట్టి కొట్టండి, చెయ్యి కందే వరకు కొట్టండి, మీరు రెచ్చిపోండి, కొడకల్లారా చెప్పులు తీసుకుని మీరు సైలెంట్ గా ఉంటే కుదరదు, నేనే ప్రతి దగ్గర మాట్లాడాలంటే కుదరదు, నేనే రావాలంటే కుదరదు, మీరు కూడా మాట్లాడాలా, మీరు కూడా తిరగబడి కొట్టాలని రెచ్చగొట్టింది వీళ్ళు ఇతను కదా. ఇతను రెచ్చగొట్టడం వల్ల యువత ఆ విధంగా చెడిపోతారు. జనసేన యువత ఆ విధంగా చెడిపోతున్నారు. ఈరోజు జనసేన యువత చెడిపోవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం స్పష్టంగా చెప్పగలను సార్. ఎందుకంటే ఆ మీటింగ్లో రెచ్చగొట్టి మాట్లాడే విధానం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈయనకు అనుకూలమైనప్పుడు కులాలను వాడుకుంటారు. అంతెందుకు సార్, ఎలక్షన్ల ముందు కుల ప్రస్తావన తీసుకురాలేదా? ఇంకనైనా మీరు కులభావం తెచ్చుకోండి, కాపులంతా ఏకమైన గెలిపిస్తే నేను కాపుల సామాజిక వర్గాన్ని నుంచి నేను ముఖ్యమంత్రిని అవి చూపిస్తానని ఆ రోజు ఎందుకు మాట్లాడావు? మరి ఈ రోజు నీకు ఒక క్వశ్చన్, నువ్వు చెప్పలేని ప్రశ్న నిన్ను అడిగేసరికి ఇక ఈ కులాలు అంతరించిపోవాలని మాట్లాడు. సరే, ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక జీవో పాస్ చేయండి, ఈ రోజు నుంచి కులాలు లేవు ఆంధ్రప్రదేశ్లో అని కొత్త జీవోని తీసుకొచ్చి బిల్లు పెట్టండి. ఇంక నుంచి కులాల ప్రస్తావన లేకుండా స్టేజీల మీద మాట్లాడితే సరిపోతుందా? ఈరోజు కులాలు ఎంత అంతరించిపోవాలంటే మీరు నాయకుడిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ముఖ్యమంత్రితో బాగా సన్నిహితంగా ఉన్నారు, అదేవిధంగా సెంట్రల్లో కూడా సన్నిహితంగా ఉన్నారు. మాట్లాడండి, బిల్లు ప్రవేశపెట్టండి. ఇంకా కులాలు వద్దు, మన భారతదేశంలో కులాలు తీసేద్దాం, ఓన్లీ ఒకే ఒక మతం హిందూ మతం అని చెప్పి ప్రకటించండి. అది చేత కాదు కదా.
అది అవ్వడానికి వీలవ్వదు కదా. ఇక్కడికి వచ్చి మాత్రం మీరు రెచ్చగొట్టి మాట్లాడేసి యువతని తప్పుదారి పట్టించి వాళ్ళు చనిపోయిన తర్వాత నేను రౌడీలకి అండగా ఉండను, నేను వీళ్ళకి అండగా ఉండను అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన ఏదన్నా మీటింగ్ పెడితే సార్ వాళ్ళ జనసేన పార్టీ కార్యకర్తలు చూస్తారా లేదో మాకు తెలియదు కానీ మేమైతే 100% మొత్తం చూస్తాం సార్. ఎందుకంటే మాకు కామెడీ సబ్జెక్ట్ చాలా ఉంటుంది. చాలా కామెడీగా మాట్లాడతారు. వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మా గతంలో తెలంగాణలో పెట్టిన ప్రెస్ మీట్ అంతే, తర్వాత నిన్న కాకినాడలో పెట్టిందంతే. ఏదో కొత్తగా ప్రతిసారి ఒక ప్రోగ్రామ్ కి కొత్తగా పేరు మార్చుకుంటా వస్తారు. ఈ అర్జీలు తీసుకుంటా ఉంటారు. ఎవరైతే కష్టాలు వచ్చి అన్న మాకు ఈ కష్టం ఉందని అర్జీ ఇస్తే ఆ అర్జీలన్నీ సేకరించి అవి ఎక్కడికి పోతాయో తెలియదు సార్. మంగళగిరి ఆఫీసులో అయితే కొన్ని లక్షల అర్జీలు ఉంటాయి. దాంట్లో ఒక కార్యక్రమానికి ఎప్పటికప్పుడు కొత్త పేరు పెట్టి నేను ఇవాళే తీసుకుంటున్నాను అర్జీలు, నేను ఇవాళే సేకరిస్తున్నాను, ఇంకా నేను చూస్తాను. ఎందుకంటే వెనక పేరు మారిపోయింటుంది. దాని పేరు జనవానో, జనశ్రీయో, ఇంకేదో ఆ విధంగా రకరకాల పేర్లు పెట్టుకుంటా వస్తారు. గతంలో తెలంగాణలో పోటీ చేయలేదు అయినా ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. మళ్ళీ అవన్నీ చేయనట్టు నేను ఇంక మీదట చేస్తా, ఇంక మీద తెలంగాణ చేస్తాను, అంతకుముందు చేసి దేకింది ఏంది, చేసి మీరు పీకింది ఏంది అని అడుగుతున్నాను. సరే, అయితే పవన్ కళ్యాణ్ గారు మరొక అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. గడిచినటువంటి 5 ఏళ్లలో 2019-24 మధ్యలో పూర్తి విధ్వంసం జరిగింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిపోయింది. ఆ కారణం చేతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసేటువంటి పరిస్థితి లేకుండా సాక్ష్యాలను, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం జరిగింది. సుగాలి ప్రీతి అంశంలో కూడా ఇదే జరిగింది. అందువల్ల వారికి మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చినా న్యాయం చెయ్యలేకపోతున్నాం. గడిచిన 5 ఏళ్లలో సాక్ష్యాలను మార్చేశారు, సాక్ష్యాలని నాశనం చేశారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీనికి మీ ఒపీనియన్ ఏంటి? సుగాలి ప్రీతి ఇన్సిడెంట్స్ జరిగింది 2017 ఆగస్టు. అప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది సార్. 2017 ఆగస్టు నుంచి 2019 ప్రభుత్వం మారే అప్పటికి 21 నెలల కాలాల పాటు తెలుగుదేశం పార్టీ ఉండింది. తెలుగుదేశం పార్టీకి యాక్షన్ తీసుకోవడానికి 21 నెలల కాలం సరిపోదా సార్? నేను అడుగుతున్నా. ఈయనకి మతి స్థిమితం పోయి మాట్లాడడం తప్ప, ఏదో రాజుల లెక్క, వీళ్ళ అన్నదమ్ములంతా ఒక రాజుల లెక్క మాట్లాడడం తప్ప 21 నెలల కాలం సరిపోదా? ఆ రోజు ఆ ప్రభుత్వమే దాన్ని తారుమారు చేసింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సాక్ష్యాధారాలన్నీ ఎప్పుడు తారుమారైనాయి? అది 2017 ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నెలలకే అక్కడ తెలుగుదేశం పార్టీ తారుమారు చేసి పెట్టింది. అక్కడ ఎటువంటి పరిస్థితులు సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయం చేయలేదు, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా డెప్త్ గా మీరు ఎందుకు చేయొచ్చు? ఇప్పుడు బాధితురాలు తల్లి ఎవరైతే సాక్ష్యాధారాలతో పాటు ఆమె ముందు గతంలో ఉన్నాయని చూపిస్తుంది కదా, పలానా వ్యక్తుల పేర్లు కూడా చెప్తుంది కదా. మీరు కనీసం ఈ రోజు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఆ పేర్లు ప్రస్తావించారా? పలానా వ్యక్తి, పలానా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ బిడ్డలు ఈ విధంగా చేశారు అని ఎందుకు మీరు పేర్లు బయట ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు? ఆ తల్లి చెప్తానే ఉంది కదా. ఆ పేర్లు ఏదైతే వాళ్ళు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లు ఆ తల్లి ప్రస్తావించినప్పుడు దాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత దమ్ము ధైర్యం లేనప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు వాడుకోవడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా వైఎస్ వివేక గారి హత్య కేసు, అది కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ విలేకరుల సమావేశం మీరు పెట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించకుండా, ఆయన్ని తిట్టకుండా, ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా. మరి అంత కక్ష ఉన్నప్పుడు ఆ కేసుని నిజంగా మీ చేతిలో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా వచ్చి, ఏం చేస్తున్నారు మీరు? ఏం తారుమారైనాయి? ఆడ వ్యక్తుల మీద ఎవరు అనుమానాలు, ఆ వ్యక్తుల దగ్గర మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించలేకపోతున్నారు? మేము గట్టిగా అడిగితే ఈరోజు మీరు ఏం చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే చేస్తే తీగ లాగితే డొంకంతా బయటపడుతుంది సార్. డొంక బయటపడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయి. తెలుగుదేశం పార్టీకి ఏదైనా నొప్పి కలగకూడదు, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుచరుడుగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే చదవడం ఈయన పూర్తిగా అనుసరించేటువంటి వ్యక్తి. ఇంకొక విషయం కూడా, అక్కడ ఎక్కడో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల ఇబ్బందులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు చచ్చిపోతే కూడా దాని గురించి కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, లేదంటే ఇబ్బంది రాకముందే వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. దీని మీద 2-3 ఇన్సిడెంట్లు. నెల్లూరు జిల్లా, అదేవిధంగా మచిలీపట్నం, కాళహస్తి 3 దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలు ఇల్లులు కొట్టారు. మాట్లాడారా? అదే రైల్వే కోడ్కు సంబంధించినటువంటి ఈయన ఎమ్మెల్యే ఉన్న అరవ శ్రీధర్ గారు
ఒక అమ్మాయిని ఈ విధంగా వాడుకొని వదిలేస్తే నడి రోడ్డు మీద తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి కొడితే దాని మీద ఎక్కడ నేను మాట్లాడా? అదే విధంగా భీమవరానికి సంబంధించి ఒక జెడ్పీటీ సర్పంచ్ మేబీ సర్పంచ్ జెడ్పీటీసీ ఆయన చేతిలో బాధితురాలైన ఒక మహిళ వచ్చి నేను అన్యాయం అయిపోయాను ఒక జనసేన పార్టీ నాయకుడు వల్ల అని చెప్పి దాని గురించి అక్కడ నేను మాట్లాడినా. ఈయన మాట్లాడేదంతా ఏదంటే హుండీ నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి జరిగిపోయింది, వాడు ఏం జరగకపోయినా దాడి అని చెప్పేసి ఈయన ముందుకు వచ్చేస్తాడు విలేకరులను పిలిపించుకొని. అదే విధంగా దాని తర్వాత ఇంకోటి ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి జరగనప్పటికీ కూడా ఈ దాడి జరిగిపోయింది, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏది అక్కడ ప్రశ్నించడానికి రాధాకృష్ణ గారిని ప్రశ్నించడానికి వెళ్తేనే ఈయనకేదో డ్యామేజ్ జరిగిపోయినట్టు పగలు కొట్టేసినట్టు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి కూడా మేకప్ అనే మాట రాగానే ఈయన వెంటనే ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడడం తప్పు. గతంలో ఈయన ఎన్నిసార్లు మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి? రోజా గారి గురించి ఈయన ఏం మాట్లాడారు? ఆ రోజా గారి గురించి వీళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు? మహిళల్ని కించపరుస్తూ దెందులూరు ఎమ్మెల్యే ఇంతకుముందు ఆయన ఏం ఇవన్నీ ఇలా కనిపించవు సార్. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం పవన్ కళ్యాణ్ గారి పని, మెయిన్ ఎజెండా. కాబట్టే ఆయన ఈ రోజు ఈ కేసులన్నిటి కూడా లాగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూసాలు కదిలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నెట్టేయడం, తారుమారు చేస్తే పోలీసు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు తీసుకొస్తారు సార్? ఎలాంటి కేసులు ఛేదించలేదు మన భారతదేశంలో. మన భారతదేశంలో ఎటువంటి మర్డర్ కేసులు ఛేదించినటువంటి భారతదేశం, అటువంటి గట్టి పోలీసు వ్యవస్థ, సిబిఐ వ్యవస్థ మనకు ఉన్నప్పుడు దాన్ని వాడుకొని వీళ్ళు నిజంగా ఇప్పుడు దాని ఎందుకు ఇంకా రుద్దడం ఎందుకు? 2 సంవత్సరాల అధికారం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు. 3 సంవత్సరాలు గట్టిగా చేసి వాళ్ళకి విచారణకు పిలిపించి వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే కేసు పట్టుకోరా? కాకపోతే అక్కడ చిన్న లింక్ ఉంది సార్. అది లాగితే, ఆ తీగ లాగితే తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయి, నిజాలు బయటపడతాయి. అలా జరగకూడదు అంటే ఆ కేసుకు ముందుకెళ్ళకూడదు, అలా జరగకూడదు అంటే ఆ కేసులు ముందుకెళ్ళకూడదు. ఆ కేసులు ముందుకెళ్ళగా ఉండాలా. కానీ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలకు ఏం చెప్పాలంటే దాంట్లో తారుమారు అయిపోయి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడం ఎజెండాగా ముందుకు పోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. సార్, చివరిగా ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు చివరిగా మాట్లాడింది ఏంటి అంటే, రేపటి నుంచి వైసీపీ గూండాలకు తాట తీస్తాను నేను అని చెప్పారు. సీఎంకి కూడా నేను చెప్పేదేం లేదు, ఆయనతో చర్చించను, వివరణ ఇవ్వను, నేను ఏది తప్పనుకుంటే దాని మీద నేను ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతాను. మన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా నోరు తెరిచి మాట్లాడాలి. మీరు కులాన్ని వెనకేసుకురావద్దు, తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి, మనకి దేశ సమగ్రత ముఖ్యం, దేశం తర్వాతే ఎవరైనా సరే. సో నేను మాట్లాడతాను, మీరు మాట్లాడేవండి, నా దాకా ఏది తీసుకురావద్దు అని ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంట్లో 2 అంశాలు చూడండి సార్. దీంట్లో 2 అంశాల కింద మనం మాట్లాడచ్చు. మొట్టమొదటి, నేను తొక్కిపెట్టి నారతిస్తా అంటే ముందు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ శాఖో చెప్పాలి. ఈయన ముందు ఈయన శాఖ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ రేపు ఏదన్నా జరిగి ప్రశ్నించినప్పుడు నాకు ఆ శాఖకి సంబంధం లేదు, నేనేం చేయలేను అని చెప్పి మాట మార్చేటువంటి వ్యక్తి ఊసర వెళ్ళి. అందుకే ముందు నేను పోలీస్ శాఖ, లేదంటే న్యాయస్థానంలో సంబంధించినటువంటి ఏమన్నా జడ్జా తొక్కిపెట్టి నారదీసి వాళ్ళకి శిక్షలు వేయడానికి, లేదంటే పోలీసా ఏమైనా తీసుకొచ్చి ఇంటరాగేషన్ కింద ముందు ఏదన్నా ఆయన సమస్య పరిష్కరించమని ఆయన దాకా వెళ్తే ముందు గతంలో ఎలక్షన్ లో చూసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గతం ఎలక్షన్ లో సుగాలి ప్రీతికి తొలి సంతకం అన్నాడు, తర్వాత తీరా తీసుకొచ్చేసరికి అది నా పరిధిలో లేదు అన్నాడు. అట్లాగే ఇప్పుడు ఈయన ఏ శాఖకు సంబంధించిన వ్యక్తో ముందు అది ఫస్ట్ స్పష్టం చేసి చెప్పాం. అప్పుడు ఇట్లాంటి సినిమా డైలాగులు చెప్తే బాగుంటాయి. తొక్కి పెట్టి నారకిస్తా అంటే సార్ ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. సింపుల్ సార్, దానికి సింపుల్ ఆన్సర్. ముందు ఈయన శాఖ ఏదో స్పష్టం చేసి చెప్పాలా. తొక్కి పెట్టి నారతీస్తామని ఈ స్టేట్మెంట్ ని రెండో విధంగా ఏ విధంగా చూడాలంటే మళ్ళీ యువతను రెచ్చగొట్టడం. ఇక్కడ ఇటువంటి మాటలు నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా రెచ్చగొడితే ఆయన ఎదురుగా కూర్చున్న యువత మొత్తం నిజంగా మా అన్న పవన్ కళ్యాణ్ గారే తొక్కిపెట్టి నారతిస్తా అన్నప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకేస్తే తప్పేంటి, మనం కూడా పోయి తంతే తప్పేంటి, మనం కూడా కొడితే తప్పే. వాళ్ళ ఆవేశానికి గురై కొడతారు సార్, వాళ్ళకి ఆవేశానికి గురై గొడవలు పోతారు, తన్నులు తింటారు, కేసులు పెట్టించుకుంటారు. ఈ రోజు మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులు ఎందుకు కొట్టించుకోవట్లయినా? కేసులు ఎందుకు కూడా అంతే నీ దగ్గర దమ్ము ధైర్యాలు అన్నీ ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో పడ్డ కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి నాయకులు అన్ని కొట్టించుకొని బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.
మరి జనసేన పార్టీని నమ్ముకొని మీ మాటలు నమ్ముకొని మీరు రెచ్చిపోమన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి ఈరోజు కేసులు పడి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పాప కుళ్ళిపోతున్నారు కోర్టులు చుట్టూ తిరిగి. మరి వాళ్ళకి ఏం చెప్తాడు ఈయన? వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? ఇట్లాంటి మాటలు మాట్లాడబట్టే కదా వాళ్ళ జీవితాలు సంకనాకపోతున్నాయి. ఈయన కొట్టేది లేదు, ఏం లేదు సార్. నేను సింపుల్ దీనికి ఒకటే ఆన్సర్, అరిచే కుక్క కరవదు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.